సినిమా రంగంలో ఒక్కోసారి అదృష్టం తలుపు తడుతుంది, ఇంకోసారి అనుకోని వివాదాలు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న నటి రియా చక్రవర్తి తెలుగులో ఎంఎస్ రాజు గారి తూనీగా సినిమాతో కెరియర్ మొదలుపెట్టిన ఈ అందాల భామ ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. కానీ అక్కడ ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత రియా పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఆ వివాదాలు, విచారణలు, జైలు శిక్ష, ఇలా ఆమె జీవితం ఒక చీకటి అధ్యాయంలా సాగింది. సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోవడం రియా కెరియర్ను ఒక్కసారిగా దెబ్బతీసింది. జైలుకు వెళ్లడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ను ఆమె భరించాల్సి వచ్చింది. న్యాయపరమైన పోరాటాలు సాగిస్తూనే తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొంటూ చాలా కాలం పాటు ఆమె వెండితెరకు దూరమైపోయింది. దాదాపు 7 ఏళ్ల విరామం. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక నటిగా తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నా ధైర్యాన్ని మాత్రం ఆమె కోల్పోలేదు. ఇప్పుడు కాలం మారింది, చీకటి నీడలు తొలగిపోతున్నాయి. రియా చక్రవర్తి మళ్లీ మేకప్ వేసుకున్నారు. తాజాగా ఆమె ఫ్యామిలీ బిజినెస్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ తెరపైకి అడుగు పెడుతున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టిన ఆనందాన్ని రియా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 17 ఏళ్ల వయసులో నటి కావాలనే కలతో ముంబై వచ్చాను. ఆ రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నానో 7 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నప్పుడు కూడా అదే ఉత్సాహం ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా నా ధైర్యమే నన్ను ఇక్కడ నిలబెట్టింది. మళ్లీ సెట్స్ లోకి రావడం నమ్మలేని అనుభూతిని ఇస్తోంది అని ఆమె పేర్కొన్నారు. గతంలోని చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి కొత్త ఆశలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రియాకు నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఆమె కెరియర్ మళ్లీ పుంజుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి రియా చక్రవర్తి తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి విజయాలు అందుకుంటుందో వేచి చూడాలి.